హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. మీకు చూపిద్దామని అలా వీడియో తీసాను. చూడండి ఫంక్షన్ హాల్ ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. ఇదైతే కోర్మన్పాలెం దగ్గర ఫంక్షన్ హాల్ రీసెంట్గా కట్టారంట. మేము ఇక్కడికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. మీకు లోపల కూడా చూపిస్తాను రండి. ఇదైతే లోపల ఫంక్షన్ జరిగే రూము. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. ఇప్పుడైతే మనం డిన్నర్ చేసే రూమ్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇదైతే డిన్నర్ చేసే ప్లేస్ అన్నమాట. చూడండి ఇక్కడ చూడండి డిన్నర్ చేసే రూమ్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఫంక్షన్ హాల్ ఎక్కడ చూసినా చాలా క్లీన్గా హైజీనిక్గా ఉంది. డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో చూడండి, చూపిస్తున్నాను కదా, మీరే చూడండి ఎంత బాగుందో. ఫుడ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇది నాన్ వెజ్ కౌంటర్ అనమాట. ఇక్కడ వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ సపరేట్గా పెట్టారు. చూడండి కర్రీస్ కూడా, ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. చూడండి ఎన్ని వెరైటీస్ పెట్టారో. ఇది నాన్ వెజ్ కౌంటర్. నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీము, ఫ్రూట్స్, కిల్లి, వాటర్ బాటిల్స్ పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు వెజ్ కౌంటర్ చూద్దాం. ఇదైతే వెజ్ కౌంటర్. ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనమైతే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండగా వెజ్ జోలికి వెళ్ళాం. రైస్, దాల్, రసం, కర్డ్, చిప్స్ ఇవన్నీ అక్కడ ఇక్కడ సేమ్. నెక్స్ట్ 2 పచ్చళ్ళు కూడా పెట్టారు. దోసకాయ పచ్చడి, ఆవకాయ. నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్దాం రండి. నెక్స్ట్ మనకి ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. అవి 2 డ్రింక్స్ ఉన్నాయి. ఒకటి వాటర్ మిలన్, ఇంకోటి మ్యాంగో పెట్టారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. చూడండి డెకరేషన్ ఎంత బాగుందో. ఇదంతా ఫంక్షన్ హాల్ బయటనా. మీకు ఫంక్షన్ హాల్ మొత్తం చూపిస్తాను. ఇదంతా అవుట్ సైడ్ అనమాట. ఇప్పుడు మేము వచ్చిందైతే మెచ్యూర్ ఫంక్షన్. మా అమ్మ డాడీ హాయ్ చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మోస్ట్లీ మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా నైట్ టైం పెట్టుకోవడానికే ఇష్టపడుతున్నారు కదా. అలా వీళ్ళు కూడా నైట్ టైం ఫంక్షన్ పెట్టుకున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే నైట్ టైం పెట్టుకొని ఒక రకంగా మంచి పనే చేశారు. ఎందుకంటే మనకి సమ్మర్లో ఫంక్షన్స్ నైట్ టైం అయితేనే కొంచెం చల్లగా ఉంటుంది, వెళ్ళడానికి మోస్ట్లీ ఇష్టపడతాము. అవును కదా. ఇది లాస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గార్డెన్లో ఉంది. గార్డెన్ కూడా చూపిస్తాను పదండి. ఇదైతే బయట నుంచి అలా లోపలికి చూపిస్తున్నాను. ఇదంతా బ్యాక్ సైడ్. ఇక్కడ వాళ్ళు ఉండడానికి 2 or 3 రూమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ గార్డెన్లో చూడండి లైట్స్తో ట్రీ ఎంత బాగా డెకరేట్ చేశారో. నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. ట్రీ మొత్తం లైట్స్తో పెట్టారు.
దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంది కదా. ట్రీ మొత్తం లైట్స్ పెట్టారు. ఆ ఒక్క ట్రీకి మాత్రమే కాదు, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ట్రీస్కి కూడా లైటింగ్స్ పెట్టారు. కానీ ఈ ట్రీ చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. మిగతావి కూడా చూపిస్తాను పదండి. చూడండి, ఇక్కడ ఈ ట్రీస్కి కూడా లైటింగ్ పెట్టారు. ఇక్కడ గార్డెన్ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఓవరాల్గా ఇదన్నమాట. ఇక్కడ లైట్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా ట్రీస్కి. ఇంకా అప్పుడు బయటకు వచ్చేసాం మళ్ళీ. ఫంక్షన్ హాల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఈ మధ్య కట్టారంట. చాలామందికి తెలీదు, అడ్రస్ కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యాము. ఓవరాల్గా ఇదండి ఫంక్షన్ హాల్. మాకైతే చాలా నచ్చింది, అందుకే అలా వీడియో కవర్ చేసాము. ఫంక్షన్ హాల్ అంతా బాగుందని. మేము పెట్టే ఫస్ట్ లాంగ్ వీడియో ఇది. మీకు నచ్చితే నా నుండి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.